సమంత గారు రీసెంట్‌గా ఎక్కడ జూసినా గూడా 'రాజ్ నిడిమోర్' గారు పక్కనే కనిపిస్తున్నారు. కార్‌లో గాని, ఇంకా ఎక్కడికెళ్ళినా గూడా రీసెంట్‌గా ఒక చేతిలో చేసినటువంటి వీడియోని కూడా పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ 'రాజ్ నిడిమోర్' గారి భార్య ఎట్లంటే, సమంత గారికి కౌంటర్ ఇస్తూ అంటే తనని మొత్తం కూడా నీ మాయలో పడేసుకుంటున్నావనే ఒక మీనింగ్ వచ్చే పోస్టులు పెట్టారని జెప్పేసి కూడా మనకు ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. సో, అసలు నిజంగానే తను ఆ విధంగానే పెట్టారా? సో, ఖచ్చితంగా దర్శకుడు 'రాజెండ్రమోర్' అంటే ఆయన వెబ్ సిరీస్‌తో మంచి ఫేమస్ అనమాట. సో, 'ఫ్యామిలీ మ్యాన్' గాని, 'సిటాడెల్' గాని వీటిని తీసి అందులో సమంత గారిని కాస్టింగ్ చేశారు. సో, అక్కడి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆవిడ కోసం తన భార్యకు కూడా ఆయన విడాకులు ఇవ్వబోతున్నారని చెప్పి చాలా అంటే చాలా న్యూస్‌లు అయితే వచ్చాయన్నమాట. సో, ఆ పక్కన సమంత గారు అదే నాగ చైతన్య గారు ఎలా అయితే శోభిత గారితో పెళ్లి చేసుకున్నారో సైలెంట్‌గా, ఈవిడ కూడా సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతుంది. ఈవిడ కూడా హ్యాపీగానే ఉందని చెప్పి చాలామంది రాస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఈవిడ పర్సనల్‌గా చూసుకుంటే ఆయన ఇంకా వాళ్ళ భార్యకి విడాకులు ఇవ్వలేదు. అదొక రూమరే గానీ ఆయన ఇచ్చింది ఎక్కడా లేదనమాట. సో, వాళ్ళ భార్య అయితే సోషల్ మీడియా ద్వారా కౌంటర్లు ఇస్తూ ఉంటారు సమంత గారికి అప్పుడప్పుడు. మరి రీసెంట్‌గా కూడా అలాగే ఇచ్చారనమాట. సో, అలా వలేసుకుంటే వచ్చేయరమ్మా అన్నట్టుగా కొంచెం అర్థం వచ్చేలాగా అయితే వేశారు. కాకపోతే ఇప్పుడు తెలివిగా ప్రవర్తించండి, తెలివి తక్కువగా వద్దు అన్యాయంగా ఇంకొకరిని లాక్కోవద్దు అనే విధంగా ఆవిడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆవిడకి ఇంకా తన భర్త పైన తన భర్త ఆమెతో ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఎవరికైనా ఉంటుంది. సో, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అలా అని చెప్పి ఊరికే వెళ్ళి పాస్ అయిపోతే ఆ హీరోయిన్ల మాయలో పడి ఇలా చేయొద్దు అన్నట్టుగా ఎవరికైనా ఉంటుంది. మరి ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, మరి ఒక పెద్ద డైరెక్టర్ ఆయన, మరి అలాంటి ఆయనకి తెలియదా ఎక్కడ ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలని. సో, మరి అటు సమంత గారికి ఏమన్నా అన్యాయం చేస్తారా, లేకపోతే ఆయన భార్యకి అన్యాయం చేస్తారా? సో, అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం ఉందా, అదంతా ఉత్త పుకారేనా? మరి వాళ్ళ భార్య మాటలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మరి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతారేమో అనిపిస్తుంది. మరి ఇంకా దీనికి ఫ్యాన్స్ దగ్గర కూడా ఏం సొల్యూషన్ లేదనమాట. సమంత గారు హ్యాపీగా ఉంటే చాలు, ఆవిడ ఇష్టం ఆవిడది అన్నట్టుగా ఫ్యాన్స్ వదిలేశారు. ఆవిడకి ఎటువంటి సలహాలు ఇచ్చే స్థితిలో కూడా ఫ్యాన్స్ లేరు. సో, ఆవిడకున్న సర్కిల్లో వాళ్ళంతా కూడా పెళ్లి చేసుకోమని చెప్తారు. కాకపోతే పెళ్లి చేసుకోవచ్చు. ఎలా అంటే అతని జీవితంలో అంటే వాళ్ళ భార్య పిల్లల జీవితంలో మట్టి కొట్టి చేసుకోకూడదు కదా. సో, ఏంటంటే ఆలోచించి అంతా బాగున్నప్పుడు ఆయన విడాకులు ఇచ్చేశాడు, బయటకు వచ్చేసాడు అనుకున్నప్పుడు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. బట్ ఆయన రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళతో బయటకు రానప్పుడు ఇలా చేసుకుంటే కనుక బ్యాడ్ నేమ్ అనేది సమంత గారికి వస్తుంది. 'రాజ్ నిడిమోర్' గారికి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాదనమాట. సో, మరి వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ వీడియోలు, జిమ్ వీడియోలు, వాళ్ళు ఆడుకునే వీడియోలు ఇవన్నీ షేర్ చేస్తున్నారు. సో, మరి ఏ హింట్ ఇస్తున్నారు అది వాళ్ళ విజ్ఞతకే తెలియాలన్నమాట. మరి సమంత గారు ఒక మంచి హీరోయిన్గా ఎంత అయితే గుర్తింపు తెచ్చుకున్నారో ఆఫ్లైన్ క్యారెక్టర్లో కూడా అంతే మంచిగా ఉండాలని ఫ్యాన్స్ అయితే ఎప్పుడు కోరుకుంటారు. మరి ఆవిడ డెసిషన్స్ అయితే వాళ్ళైతే ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తారనమాట.